శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. అనుగ్రహ భాషణం శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వామీజీ. విషయము నా పని నా కర్తవ్యం. నేను ఏదో ఒక పల్లెలో ఉంటూ పూజ ధ్యానాలను చేసుకుంటూ సంతోషంగా ఉండవచ్చు. మఠం నిర్వహణ కోసం మీరు ఇక్కడ నగరంలో ఇచ్చినంత ధనం కూడా అవసరం లేదు. మఠాలలో ధనం, మనిషి బలగం అతి తక్కువ స్థాయిలో ఉండాలి అని నాకు అనిపిస్తుంది. డాబుసరి సరంజామా అంతా అక్కర్లేదు. ఒక మఠాధిపతి అర్హతలు, అతడు సంపాదించుకున్న సిద్ధులే ఒక మఠానికి నిజమైన ధనం, బలం, సర్వం కూడా. కనుక నేను ఈ పట్టణానికి నా ఏకాంతాన్ని విడిచిపెట్టి వచ్చింది. మీరు ఏదో గొప్పగా ధనాన్ని ఇస్తున్నారని కాదు. మీకందరికీ నేనంటే ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నాయి. మీరు పిలిచినందువల్ల నేను ఇక్కడికి వస్తే మీరు ఆనందిస్తారు. నేను ఇక్కడికి రావాలన్న కోరిక, వచ్చినందుకు మీ కోరిక తీరినందుకు ఆనందం, రెండు కూడా మీవే. కానీ ఈ నగరానికి రావటంలో నా పని కూడా ఒకటి ఉన్నది. అది ఏంటి అని మీరు అడిగితే, బ్రాహ్మణులు వేదాలను విడనాడకూడదు. వారు వేదరక్షణ నిరాఘాటంగా చేస్తూ ఉండాలని చెప్పటానికి వచ్చాను. మీకు దృఢంగా ఒక మాటను చెప్పటానికి వచ్చాను. వేదాలు మన మతానికి, దాని తాత్వికతకు, జీవన విధానాలకు పునాదులు. అది ఈ తరం తర్వాత విలుప్తమైపోకూడదు. కాలాతీతమైన వైదిక సత్యం దాని మూలమైన రూపంలో ప్రకాశిస్తూ ఉండిపోవాలి. ఒక మషాల్చి అనగా దివిటీ పట్టేవాడు దివిటీని పట్టుకున్నట్టు ఈ వేద దీపాన్ని బ్రాహ్మణుడు పట్టుకోవాలి. జనులందరి పట్ల, తరువాత తరాల పట్ల కూడా అతడు నిర్వర్తించవలసిన కర్తవ్యం ఇది. బ్రాహ్మణ సంఘానికి ఒక మాట చెబుదామని వచ్చాను. బ్రాహ్మణ జాతి ఇతరుల మీద అజమాయిషీ చేయటానికో గొప్పతనం చాటుకోవటానికో లేదు. వేదాలు అనే దీపాన్ని పెట్టుకోవటానికి మషాల్చి తీరులో ఇతరులకు దారిని చూపించేందుకు బ్రాహ్మణ జాతి ఉన్నది. దీపాలను ఆర్పేసి లోకాన్ని, మనలందరినీ ఇప్పుడు భవిష్యత్తులో కూడా చీకటిలో ముంచడానికి కాదు. నగరాలలో అయితే మీరు మీ వేళల్లో ఉంటారు. అందువల్ల నేను ఏ మారుమూలో కూర్చొని కొందరు జనాలకు చెప్పి వాళ్ళు ఇతరులకు చెప్పే బదులు నాకు నేనే చాలామందితో సంభాషించవచ్చు కదా. దీనివల్ల మీ వరకు నేను ఇతరుల ద్వారా పరోక్షంగా చేరవలసిన డొంక తిరుగుడు తోవను తప్పించుకోగలుగుతాను. నిజానికి నగరాలలోని మతాచారాలు చాలా ప్రభావితమైనప్పటికీ ఇదిగో ఈ ఒక్క మాటను దృష్టిలో ఉంచుకొని నేను నగరానికి వస్తున్నాను. నేను ఊహించిన దానికన్నా జనం ఎక్కువగా గుమికూడారు చూడండి. నేను ఎంతో శ్రమపడుతూ మిమ్మల్ని కూడా ప్రయాస గురి చేస్తున్నాను. నా మాటలను వినాలి అని మీరంతా చాలా ఖర్చు పెట్టి ప్రతి ప్రముఖ స్థలం ఈ పందిళ్లను వేసి ఎంతో కష్టపడి ఇక్కడికి చేరుతారు. మీ పొరపాట్లను సూచించకుండా మీతో మాట్లాడాలని నాకు అనిపించినా నా హృదయం అందుకు అనుమతించదు. మీ ధనమంతా తీసేసుకుని మీకు ఏది మంచో చెప్పకుండా పట్నానికో లోకానికో తిరిగి వెళ్ళిపోతే దానివల్ల లాభం ఏమీ ఉండదు. అందువల్లే నేను వేదాలను భద్రపరచండి, రక్షించండి, ప్రాచీన ధర్మాన్ని అనుసరించండి అని మళ్ళీ మళ్ళీ అంటాను. మీ చేత ఆ పనిని చేయించగలిగే అంత శక్తి నాకు ఉందో లేదో నేను ఎరుగను. కనీసం చేయండి, దయచేసి చేయండి అని మీ చెవులలో వేయగలను కదా. అందు గురించి ఇక్కడికి వచ్చాను. కనకాభిషేకాలు, పీఠారోహణ ఉత్సవాలు నా కోసం భారీ ఎత్తున జరిపిస్తున్నారు. నా మీద ప్రేమ కొద్ది ఇదంతా చేస్తున్నారు. ఈ ఉద్దేశ్యమై సమితులను ఏర్పాటు చేసి డబ్బును పోగు చేస్తున్నారు. రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. కానీ పీఠాన్ని వారసులుగా రానున్న ఆచార్యులకు ఇట్లాంటి కనకాభిషేకాలు కొనసాగాలంటే ఏం చేయాలి?
వేదం లేకపోతే మఠం దేనికి, మఠాధిపతి దేనికి? అందువల్ల నా కనకాభిషేకం పీఠారోహణానికి చూపుతున్న ఇదే ఉత్సాహాన్ని వేదరక్షణ కోసం చూపండి. దానికోసమని సమితులను వేయండి, ప్రణాళికలను రచించండి, ఉత్సవాలను చేయండి. వేదరక్షణను ఒక జీవితకాల వృత్తిగా తర్వాత తరానికి అందించలేకపోయినా పర్వాలేదు. చిన్నపిల్లలకు 8 ఏట నుండి ఒక 10 ఏళ్ల పాటు వేదాలతో ప్రయోగాలలో పరస్పర సహకారమే పునాదిగా శిక్షణను ఇచ్చేందుకు పరస్పర సహకారమే పునాదిగా ఏర్పాట్లు చేయండి అని నేను మీకు విన్నవిస్తున్నాను. అదే నాకు నిజమైన కనకాభిషేకం ఉత్సవం కూడా. కష్టపడకుండా ఏ పని నెరవేరదు. ఏ పనిని చేయడానికైనా మనం స్వచ్ఛందంగా పూనుకున్నప్పుడు ఎన్నో ఇక్కట్లను సహించడం లేదా? ఏదో దేశంలో ఏదో విశ్వవిద్యాలయంలో ఒక చదువును ప్రారంభించారని, దాన్ని చదివితే పెద్ద జీతాల ఉద్యోగాలు వస్తాయని తెలిస్తే వెంటనే ఆ పాఠ్య ప్రణాళికను తెప్పించుకొని పరీక్షను వ్రాసి అక్కడికి పోవటానికి అన్ని ఏర్పాట్లను చేసుకోవటం లేదా? కష్టంగా ఉన్నదని ధర్మాన్ని విడిచిపెట్టగలమా? కష్టపడినా సరే ఆ పనిని చేస్తేనే ఎక్కువ ప్రయోజనాలు సమకూరుతాయి. మనం మరింత గర్వించవచ్చును. నేను మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడదామనే వచ్చాను. మీరు నేను చెప్పినట్టు చేస్తానని మాట ఇచ్చి ఏర్పాట్లను చేసేవారు ఇక్కడే శిబిరం పెట్టేసి ఇట్లాగే ఎందుకు ఉండిపోకూడదు అని నాకు అనిపిస్తున్నది. ఎక్కడో ఒక చోట కూర్చుని ఏదో ఒక ప్రదేశపు జనాలను ఇదే విధంగా ఇబ్బంది పెట్టడమే కదా నా పని. ఇక్కడే కూర్చుని మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టకూడదు ప్రశ్న అని అనిపిస్తున్నది. నగరాలలో భజనలు, గుడుల జీర్ణోద్ధరణలు, పురాణ ప్రవచనాలు బాగా పెరగటం చూసి చాలా ఆనందంగా ఉంటుంది. కానీ వీటన్నిటికీ మూలమైన వేదాలే క్షీణిస్తే ఇవన్నీ ఎంతకాలం మన్నుతాయి? తండ్రి నుండి కొడుకును వేదం చేరాలనే మహాధర్మం వీటన్నిటికీ పునాది. ఇది మర్చిపోయినందువల్ల మతం చాలా ఊగిసలాడుతున్నది. బ్రాహ్మణుడు వేదాలను విడిచిపెట్టడం వల్లనే ప్రపంచమంతా సమస్యామయంగా, కష్టమయంగా అయిపోయింది. జాతి, కులం నాశనమైతే నాకు చింత లేదు. ప్రపంచానికి సంక్షేమం, అభివృద్ధి లేకుండా పోతాయని నాకు విచారం కలుగుతుంది. వేద లక్షణాన్ని వదిలేస్తే ఈ సంప్రదాయాన్ని సృష్టించడం అసంభవమని వ్యాకులతగా ఉన్నది. నేను లోకక్షేమం అంటే కేవలం వేద శబ్దాల వల్ల, యజ్ఞాది విధుల వల్ల జనించే మంచిని మాత్రమే సూచించటం లేదు. అన్ని దేశాలలో జనులకు సర్వోన్నతమైన సత్యాన్ని చెప్పేదే వేదాంతమే. ఈ సత్యాన్ని తెలుసుకొని అన్ని దేశాల జనులు ఆధ్యాత్మిక ప్రగతిని సిద్ధింప చేసుకోగలరు. ఇతర దేశాల జనులకు వేదాంతం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎలా కలిగింది ప్రశ్న. ఎందుకంటే వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సముదాయం జనమంతా వేదరక్షణమే జీవనకాల వృత్తిగా కలిగిన వారు ఉన్నారు. ఇంత జీవనకాల సేవ సమర్పించబడిన ఆ పుస్తకం ఏమిటి అని వచ్చిన వారికి కుతూహలం కలిగింది. వారు పరిశోధన చేసి ఎన్నో విషయాలను కనుక్కున్నారు. ముఖ్యంగా ప్రపంచంలో అన్ని సంస్కృతుల నడుమన ఉన్న సారూప్యాన్ని గుర్తించి తెలుసుకున్నారు. అంతేకాదు, నా దృష్టిలో లోకానికి అంతటికీ వైదిక సంస్కృతి అవసరమని కాదు. చాలా కాలం క్రితం ప్రపంచమంతా వైదిక సంస్కృతి ఒక్కటే ఉండేది. లోతుగా పరిశీలిస్తే ఇతరులు కూడా నా దృష్టికోణాన్ని ఒప్పుకోవచ్చు. అందరికీ సామాన్యమైనది ఒకటి ఉన్నదని తెలుసుకున్నప్పుడే సార్వత్రికమైన సద్భావన, పరమత సహనం పెరుగుతాయి. ఇదిగాక ఏ మతానుయాయులైనా ఈ సత్యాల చేత తమను తాము ఉద్ధరించుకోవచ్చు. వేదాల కోసం సర్వం త్యాగం చేయగలిగేవారు ఎవరూ లేకుండా పోతే వీటి వల్ల ఆకర్షణ ఇతరులలో ఎట్లా పొందుతుంది? నిష్ప్రయోజనకరమైన మనమే ఒకదాన్ని వదిలేస్తే ఇతరులు అందులోని ముఖ్యమైన సత్యాలను తెలుసుకునే ఆసక్తిని ఎట్లా పెంపొందించుకోగలరు? ఇంకొక రకంగా చెప్పాలంటే మన నిర్లక్ష్యం వల్ల ఇతరులు వేదాల నుండి పొందగలిగిన ప్రయోజనాలను వారికి లేకుండా చేస్తున్నాము. ప్రస్తుత తరం మీద ఉన్న గొప్ప బాధ్యత ఏమిటంటే వేద పరంపరను కొనసాగించాలి. మన దేశంలోని అన్ని జాతులనే కాదు, అన్ని దేశాలను దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఇది చేయకుండా నా కనకాభిషేకం చేయటం వల్ల ఏం ప్రయోజనం లేదు. మరి ఈ కనకాభిషేకానికి ఎందుకు ఒప్పుకున్నారని మీరు అడిగితే సమాధానం ఏమిటంటే,
మీరంతా ఇంత పెద్ద సంఖ్యలో తిరునాళ్ళకు వచ్చినట్లు అన్నట్టే గుమికూడారు. నేను చెప్పదలుచుకున్నది వినడానికి ఎందరెందరో జనులు వచ్చారు. ఇట్లా జనులు ఒక్క చోటికి చేర్చి నా ఉద్దేశాన్ని నెరవేర్చుకుందామని సరేనన్నాను. మీ కోరికలను కూడా తీర్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైరభావం, తీవ్ర దుర్భావన, క్రోధం ఇవన్నీ సమసిపోవాలంటే వేద సంరక్షణం తమ కర్తవ్యంగా కలవాలి, దాన్ని చేయాలి. జనులు శాంతికాముకులుగా జీవిస్తూ ఇతరులకు ఎట్లా జీవించాలో చూపించాలి. దీని ప్రయోజనం ఇతరులు వెంటనే అర్థం చేసుకోలేకపోవచ్చు. దుకాణాలను మూసేసి సమ్మేళనం చేసినప్పుడు ప్రభావం అర్థమైనంత వెంటనే వేద రక్షణను ఆపినప్పుడు ప్రభావం తెలియకపోవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే వేద రక్షణం ఆగిపోవటం వల్ల అయ్యే నష్టం చాలా పెద్దది. ఇది కొంతకాలం గడిచిన తర్వాత అర్థమవుతుంది. కొందరు వేద రక్షణానికి అంకిత భావంతో జీవితాలు గడిపినందువల్ల కలిగే లాభాన్ని కాలం గడిచే కొద్దీ జనులంతా అర్థం చేసుకుంటారు. మన కర్తవ్యంలో మనం దృఢంగా కదలకుండా నిలబడితే ఒక రోజున ఇప్పుడు ఎంతో విరోధం ఉన్నదో అంత ప్రేమభావం ఉత్పన్నమవుతుంది. ప్రాచీన కాలంలో తమిళనాడు ఉన్న ప్రాంతంలో మనువు జీవించాడు. ఇక్కడే వేద విద్య, జ్ఞానం, భక్తి మొదలైనవన్నీ వర్ధిల్లాయి. ద్రవిడేషు చ భూరిశః క్వచిన్ మహారాజ ద్రవిడేషు చ భూరిశః తామ్రపర్ణీ నదీ యత్ర కృతమాలా పయస్విని. శ్రీమద్భాగవతం 11వ స్కందం 5వ శ్లోకం 39 అని రాసేవారు. తాయుమాన్వర్, పట్టినాదర్ మాత్రమే కాదు, ఇతర మతస్థులైన వేదనాయక పిళ్ళై, మస్తాన్ సాహిబ్ వంటి ఇతరులు కూడా గొప్ప వేదాంతులుగా జీవించారంటే అది తమిళనాడులోని మట్టిలోని గొప్పతనం వల్లే. ప్రాచీన వేద ధర్మానికి ఇది పుట్టినిల్లు. కలికాలం చివర వేద రక్షణం కోసం కల్కి అవతారం ద్రవిడనాడులోని తిరువన్వేలిలోనే ప్రకటమవుతాడు అని చెప్పబడింది. వేద ధర్మం నుండి కదలని బ్రాహ్మణులు అక్కడ ఒక్క చోటే ప్రకటమవుతారు. అట్టివాడిగే కల్కి జన్మిస్తాడు అని పురాణాలు అంటున్నాయి. అట్టి దేశంలో సాంప్రదాయక జీవన విధానానికి ఎట్టి విరోధము ఉండరాదు. దీన్ని సాధించగల ఉపాయం బ్రాహ్మణుల వద్దనే ఉన్నదని చెప్పడానికే ఈ నగరానికి వచ్చాను. మనిషిని తన అసలు స్థితికి ఉద్ధరించగల అన్ని క్రమశిక్షణలు కేవలం మన మతంలోనే చెప్పబడినవి. వ్యక్తికి చెందిన పరిమితులు అనేకం ఉన్నాయి, అట్లాగే సమాజానికి చెందిన కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ పరిమితులు చెరువు కట్టును నిర్మించడం లాంటిది. కట్ట లేకుండా చెరువు ఉంటుందా? ప్రశ్న. నిర్బంధాలపై వ్యతిరేకతతో మనం కట్టను తెంచేస్తే చెరువులో నీరంతా వృధా అయిపోయి వరదలై లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతుంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏమిటంటే ఎక్కువ నిర్బంధాలు ఉన్న మన మతంలోని ఇప్పుడు ఏ అదుపు కట్టు సమాజానికి ఆదర్శంగా కాగలిగిన బ్రాహ్మణులను క్రమశిక్షణలో పెట్టడానికి గాను నేను అలుపెరగకుండా బోధనలు చేస్తూ ఒకచోటు నుండి మరొక చోటుకి తిరుగుతూనే ఉన్నాను. నేను చెప్పింది ఇతరుల కన్నా బ్రాహ్మణులే ఎక్కువగా వింటారని, విధేయంగా ఉంటారని అందరిలో ఒక అభిప్రాయం ఉన్నది. బ్రాహ్మణులు తమలో తాము అట్లా అనుకుంటారో లేదో, నేను అట్లా భావిస్తానో లేదో అనే దానితో ఇక్కడ పనిలేదు. అందువల్ల మొదట అడుగుగా బ్రాహ్మణులను తమ ధర్మ మార్గంలోనికి ప్రవేశపెట్టగలిగితే నాకు ఇతరులకు ఏం చెప్పాలో చెప్పి వారి బోధ చేయగలిగే శక్తి వస్తుంది. కనుక బ్రాహ్మణులు కొద్దివంతైనా నా మాటలు కట్టుబడి నన్ను సమాజానికి అంతటికీ చేయగలిగినంత సహాయం చేసేందుకు సహకరించాలి. క్లుప్తంగా చెప్పాలంటే మీరు చేయాలని నేను కోరుతున్నది ఏంటి? ప్రశ్న. ఆచార్యులు పార్థివ దేహాన్ని విడిచిపెట్టే కన్నా కాస్త ముందు కూర్చిన 5 శ్లోకాల మనీషా పంచకం ప్రారంభంలో ఒక మాట చెప్పారు. వేదో నిత్యమధీయతాం. దీనినే తమిళంలోకి అనువదిస్తున్నాదా అన్నట్టు అవ్వయ్యారు అంటుంది. ఒక్కరోజైనా సరే ఓదల్ అధ్యయనం లేకుండా గడవనివ్వకు. ఆచార్యుడు విద్యాత్మకంగా చెప్పిన దాన్ని, అంటే వేదాల నిత్యం చదవండి అని చెప్పిన మాటనే అవ్వయ్యార్ నిషేధాత్మకంగా చెప్పింది. ఒక్కరోజు కూడా అధ్యయనం లేకుండా ఉండవద్దు అని. తమిళంలో ఓడుఢల్ అంటే వేదాధ్యయనము. అందులో వ్రాయటం, చదవటం అనేది లేకుండా కేవలం పునరుచ్చరిస్తూ పలకటమే ఉండటం వల్ల వేదానికి ఆ పేరు. వేదాన్ని తమిళంలో ఓత్తు అంటారు.
తిరుక్కురళ్ళలో అదే అంటారు. వేదాలు ఈశ్వరుని స్వయంగా ఆరాధించిన పవిత్ర స్థలమైన వేదపురిని తమిళంలో తిరువోత్తూరు అంటారు. నేను ఊరూరా తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీకు ఖర్చులు పెట్టిస్తున్నది మనకు బ్రహ్మ సృష్టికాలం నుండి అంది వచ్చిన ఈ మౌఖిక సేవను శాశ్వతంగా కొనసాగించాలనే ఉద్దేశంతో మాత్రమే. కొన్ని వేల మంది ఉన్న ఇట్టి జనసమూహం ఎదుట ఈ మాటలను చెబితే కనీసం ఒక 10-20 మంది మనస్సులనైనా అది తాకుతుందేమో, అట్లా అది కార్యరూపం దాలుస్తుందో ఏమో అని నా కోరిక. నగర జీవితాలకు వచ్చిన తరువాతే జనులు ధర్మవిరుద్ధంగా బ్రతకక తప్పదు అనే ఒత్తిడికి గురవుతున్నారు. ఇక్కడ ఆధునిక నాగరికత నృత్యం ఎక్కువగా ఉన్నది. అందువల్ల కొంతకాలం పాటు నగరాలకు పోవద్దని నిర్ణయించుకుని పల్లెల్లోనే ఉండిపోయాను. కానీ నగరాల్లో ఉండేవారు నన్ను ఎంతో ఆప్యాయంగా నగరానికి రావాలి అని అర్థించారు. నేను వారిని వారించాను. మీరు పాత పద్ధతులు కొంతైనా తిరిగి రావాలి. వెంటనే అధ్యయనానికి తిరిగి రాకపోయినా పర్వాలేదు, కనీసం దానికి కావలసిన బయట గుర్తులనైనా ధరించండి. వెలిగే దీవిటిని ఎత్తిపట్టుకున్న వాడిలాగా వేదాలను ఎత్తిపట్టుకునేవాడి కొన్ని ప్రత్యేకమైన ఆనవాళ్లు ఉండి తీరాలి. ఒక కార్యాలయంలో బంట్రోతు వేరే దుస్తులు ధరించడం లేదా? అట్లాగే ఈ వ్యక్తి పంచకట్టు అనగా సంప్రదాయకులు ధోవతిని కట్టుకునే విశిష్ట విధానం, పిలక మొదలైన వాటిని ధరించాలి. ఇవన్నీ అతడు సమాజంలో ఇతరుల కన్నా గొప్ప అని ప్రకటించుకోవడం కోసం కాదు, నేను అందరికీ సేవకుడిని అని చెప్పటానికి. నేను వేదాలకు సేవకుడిని అని మీరు వీటిని కట్టుకుంటేనే నేను మీ నగరానికి వస్తాను అని అన్నాను. కానీ వారి వస్త్రధారణను మార్చుకోవటం ఇష్టం లేదో లేక ధైర్యం చాలకనో నా నిరాకరణ ఏమీ ఫలించలేదు. కానీ వారు నగరానికి రమ్మని పిలవడం మాత్రం మానలేదు. చివరికి అనిపించింది, నేనేం చెప్పానో అది వాళ్ళు చేయలేకపోయినా నన్ను పిలవడం మానలేదు అంటే నా పట్ల గొప్ప అభిమానం, ఆదరభావం వారికి ఉన్నాయనే కదా. మంచిది, నేను వారి వేడుకోలను మన్నించి నగరానికి ఎందుకు పోకూడదు? ప్రశ్న. అక్కడికి పోగలను, వారి మధ్య ఉండగలను, నా కోరికను మళ్ళీ మళ్ళీ పునరుక్తంగా చెప్పగలను. దానికి ఏమైనా లాభం జరుగుతుందేమో చూద్దాం. మఠం అనే సంస్థ ఉండేదే మనుషుల తప్పులను సరిదిద్దడానికి, వారిని సరైన దారిలోకి మళ్లించడానికే కదా. వారు వింటున్నారా లేదా అని చూడకుండా తప్పు అనిపించిన దాన్ని చెప్తూ ఉండడం మన కర్తవ్యం కదా అని అనుకుని నా ఇష్టాన్ని పక్కన పెట్టి మళ్ళీ నగరానికి వచ్చాను. ప్రజలు సంబరంగా అన్ని మర్యాదలను చూపి మండపాలను కట్టి ఒక్కొక్క కూడల దగ్గర పందిళ్లు వేసి వీధుల వెంట ఘనమైన ఊరేగింపులు చేస్తుంటే మరి ఈ విధంగా వారి భావాలను గాయపరుస్తూ తప్పులను చెప్పగలనా? ప్రశ్న. ప్రతి మనిషికి లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయి. ప్రపంచమంతా నిత్యం పరిణామం చెందుతూ ఉండే వేళ ప్రతి మనిషి ఎదుర్కొనే ఇక్కట్లకు అంతులేదు. వీటి మధ్య వారు ఇక్కడికి వచ్చి తమ సమస్యలను కాసేపు మరచిపోవాలని అనుకుంటారు. అట్టి సమయంలో ఇది తప్పు అది తప్పు అని సూచిస్తూ వారి భావాలను గాయపరచవచ్చా? లేక వారికి నచ్చేది ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోవాలా? ప్రశ్న. వారి సొంత జీవితాలకు ఏది మేలు చేస్తుందో, సమాజం ఏది హితం చేస్తుందో చెప్పకుండా వారికి ఆ క్షణాన్ని సంతోషం కలిగించేది చెప్పాలనుకుంటే ఆ ఉద్దేశం కోసం గాన కచేరీలు ఉన్నాయి. కనుక ఆ కచేరీలు చేయగల పని కోసం నన్ను పిలిపించనక్కర్లేదు. నేను ధనం కోసం కార్యక్రమాలను చేస్తే మీ అందరికీ సంతోషాన్ని కలిగించవలసి ఉంటుంది. కానీ నేను డబ్బును కోరి రాలేదు. మఠానికి ఇంత ధనమే అక్కర్లేదు. మఠానికి ఎక్కువ డబ్బు అందితే దానితో వెంటనే ఇటువంటి పండిత సదస్సులను చేయడానికే ఉపయోగిస్తాం. పల్లెలలో శిబిరాలు వేయటం వల్ల మఠం కార్యక్రమాలు ఇంత ధనం లేకుండా కూడా చేసుకోవచ్చు. కానీ మొత్తం సంఘ జనులకు ఏది మంచో తెలియజెప్పే ప్రయత్నం చేయాలి. అది మఠం ఉద్దేశం. ఇదంతా ఈ విధంగా ఆలోచించిన తర్వాత నేను ఒక నిష్కర్ష చేసుకున్నాను. నేను చెప్పినది వింటున్న వారు ఈ ప్రకారం నడుచుకుంటారా లేదా అనేది వారి వ్యవహారం.
అది వారికి నచ్చినా నచ్చకపోయినా నా కర్తవ్యం ఏమంటే, నాయన ఇది మీ ఆధ్యాత్మిక మేలు కోసం, లోకహితం కోసం ఎంతో మంచివి, వీటిని ఆచరించడానికి చేతనైన ప్రయత్నాలు చెయ్యని చెప్పటమే. వారి చెవులలో ఈ మాటలను మాటి మాటికి వేయటమే నా పని అనే నిర్ణయానికి వచ్చాను. వారికి ఈ విధంగా చెప్పటాన్ని మించి వారికి ఏ దండన విధించలేను. అందరూ సమానమని వాదించే రాజకీయ పక్షాల్లో కూడా పక్షం ఉద్దేశాలకు విరుద్ధంగా ఆచరించిన వారిపై చర్యలను తీసుకుని వారిని బయటికి పంపిస్తారు. జనులను బహిష్కరించే అట్టి అధికారం నాకు లేదు. అంతటి అధికారాన్ని నేను అడగటం లేదు కూడా. నాకు వీలైనది జనుల చెవుల్లో ఈ మాటలను వేస్తుంటాను. నేను చేయగలిగింది మానకుండా ఉండాలని భావిస్తున్నాను కనుక నేను ఇక్కడికి వచ్చాను. ఎవరైనా నేను చెప్పిన దాన్ని గంభీరంగా పరిగణించి అనుకూలంగా వ్యవహరించడం ప్రారంభిస్తే చాలు, అదే కొద్ది కొద్దిగా పెరుగుతుంది. అన్యాయమైన ఉద్యమాలు కూడా నినాదాలు చేసే కొందరు జనులతో ప్రారంభమై పెద్దగా పెరగటం మనం గమనించలేదా? మంచిని చేయడానికి కనీసం 10 మంది జనం కలిసి వచ్చి జట్టు చేరినా చాలు. అట్టి జనులు కనిపిస్తారనే నమ్మకంతో నేను ఇట్లా చెబుతూనే ఉంటాను. నేను మీ విషయంలో నిరాశ చెందానో బాధపడుతున్నానో అనుకోవద్దు. ఆధునిక జీవితంలో సంక్లిష్టతలను ఎరగని వాడిని కాను. దానిలో ఒక్కసారి చిక్కుకుపోతే బయటపడటం ఎంత కష్టమో నాకు తెలుసు. వీటన్నిటి మధ్య కూడా మీరు భజనలు, ప్రసంగాలు, కుంభాభిషేకాలు వాటి కోసం ఏర్పాట్లను చేయటం చూసి, అవి రోజు రోజుకు పెరగడం చూసి చాలా ఆనందపడతాను. ఇవన్నింటినీ చూసినప్పుడు వీటికి ప్రాణం వంటిది, జీవనాన్ని ఇచ్చే ఆధారం వంటిదైన వేదరక్షణ గురించి మాట్లాడగలగననే ఆశ, ఉత్సాహం నాలో కలుగుతాయి. ఇప్పుడు ఇంకా శాస్త్రవిరుద్ధమైన దోషాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నప్పటికీ, భవిష్యత్తు గురించి వ్యాకులపడటంలో ఔచిత్యం ఉన్నప్పటికీ, సంక్షేమానికి అభివృద్ధికి సూచనలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అంతా పోయింది, ఉన్నది కూడా చేజారిపోయింది అని ఏడ్చే బదులు వృద్ధి చెందుతున్న మంచి అంశాలను మున్ముందు ఎట్లా మరింత వికసింప చేసుకోవాలో మీకు చెప్పటమే సరైన పని. అది చేస్తే తప్పుడు దారిని తొక్కిన వారు కూడా కొంతకాలానికి మంచి మార్గం వైపుగా రావటానికి మనస్సును మళ్లించుకుంటారు. ఈ ఆశతోనే ప్రాచీన ఆచార వ్యవహారాల గురించి మీ చెవులకు అందిస్తూ ఉంటాను. అది ప్రాచీనమైనది కాబట్టే అది గొప్పది అని చెప్పటం లేదు, కానీ పాతది కాబట్టి అది వ్యర్థమైనదని తలచి విడిచేయకూడదు. ఏది అవసరమో ఏది అనవసరం అనేది అది పాతదా కొత్తదా అనే దాన్ని బట్టి ఉండదు. దాని ప్రయోజనాన్ని పరిశీలించినాకే దాన్ని అంగీకరించడం లేదా నిరాకరించడం చేయాలి. లేదా కొత్త దానిలో ఏది మంచి ఉన్నదో దాన్ని తీసుకుందాము, పాత దానిలో ఏది చెడు ఉన్నదో దాన్ని వదిలేద్దాము. అదేవిధంగా కొత్త దానిలో ఏదో చెడు ఉన్నదో దాన్ని విడిచిపెట్టి పాత దానిలో ఏది మంచి ఉన్నదో దాన్ని స్వీకరిద్దాం. కాళిదాసు కూడా ఇదే మాటని చెబుతాడు. మీరు నన్ను ఎంత ఆదరంగా పిలిచి మర్యాదలను చేశారు. మీ కొత్త పద్ధతుల్లో చాలా తప్పు ఉన్నదని చెప్పి మనస్సు నాకు లేదు. నేను ఇతర విషయాలపై ప్రసంగాలు చేశాను. భక్తి, జ్ఞానం, సంస్కృతి, ఇతర లోకగాథలన్నీ చెప్పాను. అన్నీ మంచివే, కానీ ఇవన్నీ కొమ్మలు, పూలు, పండ్లు అయితే వాటికి అన్నింటికీ మూలం అన్నది వేదం. వేదరక్షణ అనే మూలం లేకుండా వేరే ఏది జీవించజాలదు. నా ప్రసంగాలలో దీనిని తీసేసి వేరే అంతా మాట్లాడటం వ్యర్థం. ఈ ప్రాథమిక విధులు నిర్వర్తించాలంటే తప్పులను సూచించడం తప్పనిసరి. మీతో కొద్ది రోజులు గడిపి ఇతర విషయాలన్నింటినో చెప్పి మీలో ఒకడిగా తిరిగి మీతో ఒక రకమైన చనువు ఏర్పడి మీ వద్ద స్వతంత్రించవచ్చు అనిపించింది. తప్పులను చెప్పే వేళ సంకోచించిన అవసరం లేదు అని నాకు అనిపిస్తున్నది. అందువల్ల ఇప్పుడు వేదాల విషయానికి వచ్చాను. ఈ ఉద్దేశమయ్యే కాదా నేను వచ్చినది? నా ఉద్దేశం గురించి ప్రారంభంలోనే చెప్పడం సరైన పనా? మీరు మర్యాదలను చేయటం అనే మీ పనిని ముగించారు, సంతోషంగా ఉన్నారు కనుక నేను నా ఉద్దేశం గురించి మాట్లాడగలను అని అనిపిస్తున్నది. ఆ ఉద్దేశం వేద సంరక్షణ. ఇన్ని రోజులు మీకు ఇబ్బంది పెట్టి ఖర్చుల్ని పెట్టించాను, అది చాలదన్నట్టు వినోబాబావి అడిగినట్టు సంపత్తి దానాన్ని కూడా అడుగుతున్నాను. ప్రతివాడు అధ్యయనం చేయాలి, పిల్లల చేత కూడా చేయించాలి అనే విషయాన్ని పక్కకు పెడదాం.
ఇదంతా ఎంతో అవసరం. దానికన్నా ముఖ్యమైనది వేరొక పని ఉన్నది. దాన్ని మొదలు చేయాలి. ఉనికి కోసం పోరాడుతూ కార్యాన్ని కొనసాగిస్తున్న వేద పాఠశాలలు మూతపడకుండా అవి నడుస్తూ ఉండడానికి ధనం కావాలి. దీనికోసం వేద విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా ధన సహాయం చేయవలసి వచ్చింది. వేదాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలను, వేద భాష్యాన్ని బోధించి పరీక్షలు నిర్వహించేందుకు మరిన్ని పాఠశాలలు స్థాపించాలి. వారి అధ్యయన కాలంలో విద్యార్థులకు చదువు భత్యం ఇవ్వాలి. పరీక్షలలో ఉత్తీర్ణులైన తర్వాత వారు ఎంత బాగా చేశారనే దాన్ని బట్టి వారికి ధన పురస్కారాలను పంచాలి. ఇవన్నీ చేస్తేనే వేదాలు బ్రతుకుతాయి. ఇవన్నీ చేయటానికి ధనం కావాలి. ఈ ఉద్దేశం కొన్ని సహాయ నిధులను ఏర్పాటు చేశారు. కొందరు వ్యక్తిగతంగా భూములను ఇచ్చారు. నేను భూదానాన్ని వినోబాలాగే అంగీకరించాను. భూకరిష్ట పరిమితి, ల్యాండ్ సీలింగ్ ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. భవిష్యత్తులో మన భూముల మీద మన అధికారం ఎంతవరకు నిర్వహిస్తుందనేదే ఊహించడం కష్టం. ఈ కారణంగానే నేను ధన రూపంలో దానాన్ని కోరుతున్నాను. స్పష్టంగా చెప్పాలంటే మీలో ప్రతివారు మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు హుండీలో ₹1 నన్ను తలుచుకొని వేయండి. ఇవ్వమని మాత్రమే అడుగుతున్నాను. ఒక సంవత్సరం తిరిగేసరికి ₹12 పోగవుతాయి. ఈ మొత్తాన్ని వేద రక్షణ నిధికి దానం చేయండి. దీన్ని చేసిన వారికి పూజా ప్రసాదం, విభూతి, కుంకుమ, మంత్రాక్షతలు ప్రతి నెలా వారి జన్మ నక్షత్రం రోజుకు వారి ఇంటికి పంపబడతాయి. ప్రతి ఏడాది దీనిని పునః చేస్తుంటే చంద్రమౌళేశ్వర ప్రసాదం మీ ఇంటికి చేరుతూ ఉంటుంది. వివిధ రకాలుగా మీరు ధనాన్ని ఖర్చు చేస్తూనే ఉన్నారు. పన్నులను కడుతున్నారు. ఇది నేను మీకు చేస్తున్న పన్ను. నా కోసం నెలకు ₹1 ఇవ్వండి. జనాలంతా ఈ విధంగా చేస్తే అది చిన్న చిన్న నీటి చుక్కలు పెద్ద వెల్లువలైనట్టు అవుతాయి. వేదరక్షణ కారణమవుతాయి, పెను ఆధారం అవుతాయి. నా మనస్సులోని అన్ని ఆలోచనల కన్నా మించి వచ్చే ఆలోచన ఎట్లయినా వేదాలను కాపాడుకుని వచ్చే తరానికి వాటిని అందించాలనేదే. అసలు వేదాలు ఎందుకు ఉండాలనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, వేద శబ్దము, వాటిలో చెప్పిన యజ్ఞాలు, క్రతువులు లోకంలో జనులకు మేలుని చేకూరుస్తాయి. దానివల్ల సకాల వర్షాలు పడి ధనధాన్య సమృద్ధి కలుగుతాయి. మనుషులకు సముత్పన్న ఆలోచనలు కలుగుతాయి. రెండవది ఏమంటే, వైదిక మతం మొత్తం ప్రపంచంలో ఒకే ఒక మతంగా ఉండేదని అన్ని దేశాలు తెలుసుకొని అందువల్ల ఐకమత్యం, శాంతి సమకూరాలి. అంటే మన దేశంలో ఒక సముదాయం జనులు వేదాల కోసమే తమ జీవితాలను సమర్పించిన వారై ఉండాలి. లోకమంతటికి శ్రేయస్సును చేకూర్చాలనే లక్ష్యంతో నా ఆత్మ సంతృప్తి కోసం వేదరక్షణ గురించి గట్టిగా నొక్కి చెబుతున్నాను. వచ్చే తరంలో వేదాలు చదవని ఒక్క బ్రాహ్మణుడు కూడా ఉండడానికి వీలు లేదు. బ్రాహ్మణుడు ఇతరులను బెదిరించి, భయపెట్టి నియంత్రించాలనటం లేదు. మన దేశంలోనే కాక లోకమంతటా ఐకమత్యంగా ఉండాలి అంటే అతడు తన ధర్మాన్ని అంటే వేదాన్ని రక్షించి భద్రపరచాలి. అది అన్నింటికీ మూలమైన మన దేశంలో ఉండే చిన్న సముదాయపు జనులు ఉనికి వల్ల మొత్తం లోకానికి శ్రేయస్సు చేకూరుతుందనేది ఎట్లా సాధ్యపడుతుంది? ప్రశ్న. అంటే సమాధానం ఏమంటే, ఇదొక విద్యుత్ శక్తి కేంద్రం వంటిది. ఒక్క విద్యుత్ కేంద్రంలో 4 వ్యక్తులు పనిచేస్తే ఊరికి అందరికీ వెలుగు చేకూరుతుంది. 4 పని మానేస్తే ఊరంతా చీకటి. అదేవిధంగా వేదాలనే ఒక దివిటి వెలుగును ఎత్తుగా పట్టుకోవడానికి కొందరు జనులు ఇక్కడ ఉంటే అదే చాలు. దీనికై విత్తనాన్ని నాటి పనిని ముందుకు తీసుకుపోవడం అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. దీనికోసమే నేను నా కోసం చేసిన ఏర్పాట్లను అంగీకరించాను. జయ జయ శంకర, హర హర శంకర అనే నామ భజన మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చింది. అట్టి బృంద భజన చూసి మనుషులు ఆకర్షింపబడి వస్తారని, అప్పుడు నా ఉద్దేశం నెరవేరుతుందని ఆశతోనే ఒప్పుకున్నాను. ఈ ఉత్సవాలను నా కోసం ఏర్పాటు చేసిన వారు కూడా నేను చెప్పినట్లు చేసేందుకు కనీస ప్రయత్నమైనా చేయాలి. మీ పరిశ్రమతో పాటు నా కోసం కూడా కొన్ని కష్టాలను భరించండి. కార్యాలయం, కాలక్షేపం, రకరకాల పనులు ఎన్నింటినో మీకోసం మీరు చేసుకుంటారు. ఈ వేదరక్షణాన్ని నా కోసం చేయండి. ఎందుకు నీ కోసం నా కోసం అని విభేదాలను చేయటం? ప్రశ్న. మీరు నేను ఒకటే కాదా? ప్రశ్న. నా పని మీ పని కాదా? ప్రశ్న. వేదరక్షణం జరిగితే ఇదొక్క పనే అందరికీ మేలును చేస్తుంది. అది చేసి మీరు వర్ధిల్లుతారు, నాకు మంచి పేరు వస్తుంది. వ్యాఖ్యాత మీ
ప్రీతమ నేస్తము నివర్తి నాగభూషణ్ శర్మ. హరహర శంకర, జయ జయ శంకర. హరహర శంకర, జయ జయ శంకర. హరహర శంకర, జయ జయ శంకర.